జూన్ 25వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఊహించని అదృష్టం రాబోతూ ఉంది. వింత వ్యక్తితో పరిచయం ఏర్పడబోతూ ఉంది. అయితే సింహరాశి వారికి ఏ వింత వ్యక్తితో వారికి పరిచయం ఏర్పడుతుంది, ఏ విధంగా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, అదృష్టం పడుతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ వింత వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడుతుంది, అలానే ఆ వ్యక్తితో వీరికి కలిగే అదృష్టం, లాభాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకో తెలుసుకుందాం. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మరో గ్రహంతో సంయోగం చెందుతాయి. కొన్నిసార్లు శుభయోగాలు ఏర్పడితే మరికొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. సూర్యుడు ప్రస్తుతం ఈ రాశిలో అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో సూర్యుడు మరో గ్రహంతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాడు. ఇలా ఏర్పరిచినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడుతుంది. అందులో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రకంగానైనా సరే, ఏ వ్యక్తి పరిచయం వల్ల అయినా సరే ధనవంతులుగా మారుతారు. అంతేకాకుండా వారికి కేంద్ర యోగం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. అందువల్ల సింహరాశి వారికి అదృష్ట యోగం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖర్చులు అనేవి తగ్గుతాయి. అందువల్ల ఆర్థిక నష్టాలు కూడా ఉండవు. ముఖ్యంగా భారీ లాభాలు వస్తాయి. ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా సాగిపోతుంది. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఇదివరకు అప్పుల ఉబిలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి కూడా అప్పుల సమస్య నుండి విముక్తి అనేది లభిస్తుంది. కొన్ని రాశుల వారికి ఇది వారి యొక్క మనస్సులో ఉండే కోరిక నెరవేరుతుంది. అంటే కొన్ని రాశుల వారితో పోలిస్తే సింహరాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ సొంత వ్యక్తులే నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది. సొంత వ్యక్తులే నమ్మక ద్రోహాన్ని చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. లేదంటే చాలా నష్టాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మీరు సొంతవారే అని చెప్పేసి మీరు
అంటే మా మావారే కదా! మేము రహస్యాలను పంచుకోవటం వల్ల తప్పేంటి అని బాధపడుతూ ఉండవచ్చు. కనుక అలాంటి బాధ అనేది ఈ సమయంలో మీకు తొలగిపోతుంది. ఆర్థిక పరంగా మీరు ఎదురు చూస్తున్న అంటే ఆర్థికంగా మీరు కష్టాలు తొలగిపోవాలని ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో ఎప్పుడెప్పుడు మా అప్పుల సమస్యలు తీరిపోతాయి, ఎప్పుడెప్పుడు ఈ కష్టాల నుండి బయటపడతాము అని ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే అలాంటి వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. కష్టాలు తొలగిపోతాయి. అలానే కోరిన కోరికలు మనస్సులో అనుకున్నవి కూడా నెరవేరుతాయి. ఎందుకు అంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల. రాహుతో పాటు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. తెలివితో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అలానే ఈ రాశి వారు ఎంత సానుకూలం అంటే మీరు ఎంత మంచి తెలివితో వ్యవహరిస్తే అంత మంచి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచి సమస్యల నుండి ఒత్తిడి పొంది మంచి లైఫ్‌ని పొందుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒత్తిళ్లకు దూరమయ్యే సమయం బాగా దగ్గరవుతుంది. సూర్యుడి ఆరాధన అనేది ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. సంపాదించాలి అనేటటువంటి ఒక కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది. ఉద్యోగంలో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి జీతాలు అద్భుతంగా పెరుగుతాయి. అంతేకాకుండా పార్ట్ షేర్లు అంటే మీరు షేర్లు కానీ సెక్యూలర్ల వల్ల అంచనాలకు మించిన ధనలాభం పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరగటానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి వ్యాపారాలు రాబడి అంటే ధన రాబడి పరంగా ఎక్కువగా మంచి పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలను కూడా సాధిస్తారు ఈ సింహరాశి వారు. ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి అంటే ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ఈ సమయంలో ఉన్నత ఉద్యోగ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద సరైన ఉద్యోగం లభించడం, అందులో స్థిరపడటం కూడా జరుగుతుంది. సొంత ఇల్లు అలానే అమరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు ఉంటాయి. అంతేకాకుండా లాభాలు ఎక్కువగా బయటపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అంతేకాకుండా వీరికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. వీటితో పాటు షేర్లు, సెక్యులర్లను వడ్డీ వ్యాపారులు ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సవ్యంగా సాగిపోతాయి. విదేశీ సంపాదనకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ విదేశాల్లోకి వెళ్ళి సెట్ అవ్వటం కానీ, లేదా విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కానీ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గోచారం కూడా చాలా అనుకూలిస్తుంది. వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వ్యాపార పరంగా ఉండే సమస్యలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా, లాభదాయకంగా, ఆనందంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితం అయితే చాలా అద్భుతంగా సాగనుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త వ్యక్తి పరిచయం ఊహించని విధంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే ఉన్నాయి సింహరాశి వారికి. తప్పకుండా వీడియోని చూడండి. అలానే కొంతమంది సొంత వారితో జాగ్రత్తగా ఉండండి. ఊహించని రీతిలో మంచి ఫలితాలు వస్తాయి. ఊహకి అందని విధంగా ఫలితాలను పొందుతారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సకాలంలో పనులు నెరవేరుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా లభించబోతూ ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పాత కక్షలతో ఉండేటటువంటి వ్యక్తులు దూరం అయిపోతారు. కక్ష లేనటువంటి వ్యక్తులు దగ్గరవుతారు.
మంచి గైడెన్సీ, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు దగ్గరవుతారని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి దాని అంటే ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.